హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా మనమందరం కూడా ఈ యొక్క సబాత్ దినములో అనగా ఈ యొక్క పరిశుద్ధ దినములో చేరి ఈ రీతిగా దేవుని ఆరాధించడానికి ప్రభు మనందరికీ అనుగ్రహించినటువంటి ఈ యొక్క ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా ఇంతవరకు కూడా ఆరాధనను నడిపించినటువంటి సహోదరి మరి మేరీ గారికి కూడా ప్రభు పేరు వందనాలు. ఈ దినాన్ని వేణుగోపాల్ సహోదరు నడిపించాలి, కానీ వారి కుటుంబీకులు ఒకరు మరణించడం వల్ల రాలేకపోయి ఉన్నారు. మరి రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి మరి ఇట్లాగా నడిపించాలమ్మా అని చెప్పి మరి నేను కోరినప్పుడు మరి వారు ఇది నాన్ని సిద్ధపడి వచ్చి ఆరాధన నడిపించినందుకు మరి సహోదరికి కూడా ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. పరిచయలో సహకరించినటువంటి వారందరికీ కూడా ప్రభు పేరు వందనాలు. ప్రియమైనటువంటి దేవుని విడుదల, మరి ఇంకా మేడలకు ఎక్కిపోవద్దు, కింద ఖాళీగా ఉంది. ఒక్కసారి లేచి వెళ్ళి ఎవరి బిడ్డలైనా ఒక్కసారి ఒక పావు గంటకు ఒకసారి మీరు వెళ్ళి పైన ఉన్న వారికి మీరు కిందకు వచ్చి చైర్స్ చూపించండి. కిందన కూడా కూర్చోగలిగితే కిందన కూడా ఇంకా ఇక్కడ ఖాళీగా ఉంది, పైన మేడ మీద ఇక్కడ కూడా ఖాళీగా ఉంది, ఇక్కడ కూడా సర్దుకుంటా నలుగురు కూర్చుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇది నాన్ని మరి మదర్స్ డే అని చెప్పి మరి లోకమంతా కూడా మంచి మంచి కొటేషన్స్తో మంచి మంచి పాటలతో వాల్ పేపర్లో అలాగే స్టేటస్లు మార్క్ చేసుకొని ఎనలేనటువంటి ప్రేమ ఈ దినాన్ని అమ్మ మీద చూపిస్తూ ఉంటారు. హ్యాపీ మదర్స్ డే అమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి మీలో కూడా చాలా మంది చెప్పే ఉంటారు. మంచిది, ఎందుకంటే తల్లి ప్రేమను జ్ఞాపకం చేసుకోవడము, తల్లికి కృతజ్ఞురాలై ఉండడము, తల్లిని గౌరవించడము అనేటువంటిది చాలా మంచి విషయం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది కేవలము ఈ ఒక్కరోజే ఉండకూడదు అనేటువంటిది నా యొక్క అభిలాష. ఏమండి, ఈ ఒక్కరోజు మాత్రమే తల్లి పట్ల ఎనలేనటువంటి ప్రేమ చూపించి మిగతా రోజులన్నీ కూడా చీపురు పుల్లలాగా చీడ పురుగులాగా చూసేటువంటి వారుగా ఉండకూడదు. మన జీవితాంతము కూడా తల్లిని ప్రేమించేటువంటి వారుగా, తల్లిని గౌరవించేటువంటి వారుగా మనము ఉండినట్లయితే, నేను కాదు దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆయన ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ఆ 10 ఆజ్ఞలు అంటే ఎంతో ఖచ్చితమైనటువంటివి. ఇంత పెద్ద ధర్మశాస్త్రానికి 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దానిలో ఆయన ఇస్తున్నటువంటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీవు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. సన్మానించమంటే సాల్వ్ ఒకటి దాంటేసి చేతిలో బొగ్గే ఇవ్వడం కాదు. మంచిది, ఈరోజు హ్యాపీ మదర్స్ డే అని చెప్పే కన్నా ఒక కేకో ఒక చాక్లెటో ఒక పువ్వో తీసుకుని మీ అమ్మగారికి ఇవ్వండి. ఉప్పు తగ్గిపోయిపోతుంది, సాయంకాలం బిర్యానీ వండి పెట్టేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే
తల్లిని గౌరవించడము, తల్లి యొక్క మాట వినడము, తల్లి చెప్పినటువంటి మార్గంలో నడవడము తల్లికి ఇచ్చేటువంటి నిజమైనటువంటి గిఫ్ట్, నిజమైనటువంటి సన్మానము. నువ్వు ఎంత గొప్ప సన్మానము చేసి వేదికల మీద ఆమెను సత్కరించి నలుగురు చూసే విధంగా నువ్వు ఎంత సత్కరించినా కాదు, కానీ ఆమె చెప్పేటువంటి మాటలలో, ఆమె చెప్పేటువంటి సత్యాలను నీవు అలవర్చుకొని నడిచినట్లయితే అది నీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరము, మేలుకరము అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నా. నిజంగా ఇక్కడ కూర్చున్నటువంటి వారు చాలా మంది తల్లులుగా ఉన్నారు, అలాగనే తల్లిని కోల్పోయినటువంటి వారు కూడా ఉన్నారు. అయితే యేసయ్య అంటున్నాడు, దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథంలో, ఒకని తల్లి మిమ్ములను ఆదరించినట్లుగా నేను మిమ్మలను ఆదరిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మనం కూడా అదే పాట పాడాం, తల్లి ఒడిలో పవలించే బిడ్డ వలె నీ సన్నిధిలో మేము వదిలిపోతామయ్యా, నీ కౌగిట్లో మేము వదిలిపోతామయ్యా. ఒకవేళ ఇంకా తల్లులు కాలేక ఉంటున్నటువంటి వారు బాధపడుతూ ఉంటే నేను చెప్తున్నాను, తల్లులు కాబోతున్నటువంటి మీకు కూడా దేవుడు ఈ వాక్యాన్ని వర్తింపజేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. బాధపడడానికి వీలు లేదు, ఈ మదర్స్ డే నాకు సంబంధం లేదు అనడానికి వీలు లేదు. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. మరి నేను సాయంత్రం వరకు నేను వేరే వాక్యం నేను అనుకున్నాను. పాస్టర్ గారు అన్నారు, అదే మదర్స్ డే కదండి, మదర్స్ డే గురించి మాట్లాడుతున్నారా అని ప్రశ్న వేశారు. అయితే వెంటనే నిజమే కదా, రాక తల్లికి హ్యాపీ మదర్స్ డే అని చెప్పుకుంటూ ఉంటారు, కనీసము మదర్స్ డే రోజు అయినా తల్లుల యొక్క గొప్పతనం గురించి వాక్యం మాట్లాడాలని మళ్ళా ప్రార్థన చేసి మళ్ళా అన్వేషణ మొదలుపెట్టి మళ్ళా దేవుని వాక్యాన్ని మీ యొక్కకు తీసుకుని రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి యొక్క ప్రాముఖ్యత ఏమండి మనం గుర్తించినటువంటి వారముగా మనం ఉండాలి. మొట్టమొదటిగా ఈ తల్లి గురించినటువంటి విషయాలన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి తల్లి ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటుంది, తన ఇంటి వారి ఎడల ఏ విధమైనటువంటి శ్రద్ధ కలిగి ఉంటుంది, తన బిడల ఎడల ఏ విధమైనటువంటి శ్రద్ధ కలిగి ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మనకి సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తాము. ఈ దినాన్ని మనము చదువుకోవడం కూడా జరిగి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి 15వ వచనం నుంచి చూస్తే, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికర్తలకు భక్త్యము ఏర్పరచును, తన పొలమును చూసి దాన్ని తీసుకొనును, తాను కూడబెట్టుకుని ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోటలకు నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయును. ఆమె వ్యాపార లాభం తెలుసుకును. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. ఇంకా కిందకి వెళితే దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును, తన ఇంటి వారికి చరితగులని భయపడుతూ, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఇవన్నీ ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు. తన ఇంటి ఎడలా, తన యొక్క గృహము ఎడలా ఆమెకు ఉన్నటువంటి గొప్ప బాధ్యత అనేటువంటి మనకి గుర్తు చేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక తల్లి తన యొక్క బిడ్డల యొక్క క్షేమము కొరకే ఎంతో పరితపిస్తూ ఉంటున్నది. తన భర్త బాగుండాలా, అలాగే తన యొక్క బిడ్డలు కూడా బాగుండాలి.
అనుకుంటారా? ఆ బిడ్డలకి ఉదయాన్నే లేచి ఏమండి ఈ క్యారేజీలు, ఈ టిఫిన్లు ఇవన్నీ సిద్ధపాటు చేసి నిజానికి అనుకుంటారు. కానీ మగవాళ్ళు ఏదో పెద్ద కష్టపడిపోతున్నట్టు ఎక్కువగా ఇస్తాడు. కానీ నేను అనుకుంటాను మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకే పని ఎక్కువ. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కావాలా, బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ చట్నీ కావాలా, మళ్ళీ అయ్యగారికి టీ పెట్టాలా, మళ్ళీ పిల్లలకి బూస్ట్ కలపాలా, ఏమండి మళ్ళీ అక్కడి నుంచి ఏ కూర ఉండాలో చూడాలా. ఒకరు ఈ కూర తింటాడు, ఒకరు ఆ కూర తింటాడు, ఏమండి ఒకరికి అలాగ ఉండాలా, ఒకరికి ఇలాగ ఉండాలా, మళ్ళీ రాత్రికి ఇంకొకటి చేయాలా. మళ్ళీ ఇవన్నీ కూడా బట్టలు ఒకటి ఉంటాయి అక్కడ, గిన్నెలు కూడా ఉంటాయి అక్కడ, ఇల్లు మళ్ళీ చీపురు కట్ట మూల ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమండి ఎన్ని పనులు ఒక స్త్రీగా చక్కబెట్టుకుంటూ ఉంటారో. ఒక తల్లిగా బిడ్డలకు కావలసినటువంటి క్షేమము గురించి, బిడ్డలకు కావలసినటువంటి అవసరత గురించి, తన ఇంటి వారికి కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి అవసరతలు నెరవేర్చడం కోసము ఒక తల్లిగా ఎంతగానో పరితపిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె చేసినటువంటి పనంతా కూడా మర్చిపోతుంది. పనంతా కూడా మర్చిపోతుంది. ఆ పిల్లల మీద ఉన్నటువంటి ఆ ప్రేమని ఆమె కురిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఏవైనా అంటే ఆ పగ కానీ, ఆ శత్రుత్వం కానీ ఏదైనా ఎవరైనా దాచుకుంటారేమో కానీ తల్లి మట్టుకు ఎప్పుడు కూడా దాచుకోదు. ఏ విధమైనటువంటి, అందుకే తల్లి అంటే అందరికీ కూడా ఏంటట చులకన. ఏమంటే ఏదైనా మాట అమ్మేయాలంటే ఎవరినంటాము? భార్యనంటే కాసుకోవడంలో వెళ్ళిపోతాయి కదా. అమ్మ 10 మాటలు మనం అంటుంది మళ్ళా కదా. కానీ తల్లినంటే ఏమి అనదు. ఎంత తిరగబడినా మళ్ళా ఒక రోజులో మళ్ళా బాగుండలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏమండి ఈ తల్లి అమ్మ అనేటువంటి నిజానికి ఎంత చక్కని పదం అంటే తెలుగులో అమ్మా అంటాం కదా. ఇంగ్లీష్లో కూడా చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మమ్మీ మమ్మీ. ఎక్కడైనా పడిపోయి ఉన్న దవ్వుకుంది, దెబ్బ తగిలింది అనుకో, మమ్మీ అంటావా, అమ్మా అంటావా, అమ్మా అంటావు కదా. ఆ పిలుపులో ఎంత గొప్ప ఆప్యాయత కనబడుతూ ఉంటుంది కదా. అమ్మా యేసు కూడా ఏమండి ప్రతి స్త్రీని కూడా ఆయన ఏమని పిలిచాడు? ఆయన అమ్మా అని పిలుస్తూ ఉంటున్నాడు. ఏమంటారా ఎంత గొప్ప ఆప్యాయత. అయితే ఈ స్త్రీ యొక్క గొప్పతనాన్ని మనం చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు మనం చూస్తాం. మొట్టమొదటిగా ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనము. అవ్వాను పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ఈ సృష్టి ఆరంభంలో, ఈ సృష్టిలో తల్లి లేని వాళ్ళు ఎప్పుడే ఉన్నారండి. ఎవరు? ఆదాము అవే కదా. ఈ తల్లి లేని వాళ్ళు ఇద్దరు వచ్చకే కనబడుతూ ఉన్నారు. కానీ కొంతమంది చెప్తారు షాలేము రాజు అయినటువంటి మెల్కీషెదెకు కూడా అని చెప్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఇక్కడ అవ్వమ్మ గారిని మొట్టమొదటిగా తల్లిగా అవ్వటానికి రూపకల్పన చేసినటువంటిది ఎవరు అంటే తండ్రి అయినటువంటి. అక్కడ నుంచి ఆమె జీవము గల ప్రతి వానికి కూడా తల్లి. మన ఇండియాలో ప్రథమ పౌరుడు ఎవరు? ప్రథమ పౌరుడు, ఫస్ట్ సిటిజన్ ఎవరండి? రాష్ట్రపతి. ఏమండి? రాష్ట్రపతి ఫస్ట్ సిటిజన్ అన్నమాట.
ఫస్ట్ పేరు మన ఇండియాలో ఫస్ట్ పేరు ఎవరు రాయాలంటే ఆ లిస్ట్ మొత్తం ఈ ఉన్నటువంటి 130 కోట్ల మందికి కూడా ఫస్ట్ పేరు ఎవరు ఉండాలా? రాష్ట్రపతి పేరు ఉండాలి. అలాగనే ఫస్ట్ ఉమెన్ కూడా ఎవరు అంటే రాష్ట్రపతి యొక్క భార్యే. ఏమండి అంటే ప్రథమ మహిళ. అలాగే జీవము కలిగినటువంటి ప్రతి ప్రాణికి కూడా ఎవరంట? తల్లి అవ్వమ్మ గారు. అవ్వమ్మ గారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ తల్లి అవడం అనేటువంటిది అది చాలా అపురూపమైనటువంటి సంఘటనలు. నిజంగా చాలా మంది ఈ గర్భము దాల్చినప్పుడు ఇంకా అక్కడి నుంచి కూడా వారి ప్రయాణము మొదలవుతుంది. 3వ నెల 6వ నెల వచ్చినప్పటికి ఏమవుతూ ఉంటుంది? ఆ కడుపు బరువెక్కుతా ఉంటుంది. చూసిన వాళ్ళందరికీ కూడా ఆనందమే, సంతోషమే. వారసుడు పడుతున్నాడు, వారసురాలు పడుతున్నది, అది ఇది. కానీ మోసే ఆవిడకి తెలుస్తుంది బరువెంతో, భారం ఎంతో. 7వ నెల వస్తుంది, 8వ నెల వస్తుంది. ఇక లోపల నుంచి ఆయాసం మొదలవుతూ ఉంటుంది. 4 అడుగులు వేస్తే ఆయాసము. ఇంకా కొంతమందికి అయితే ఈ వేగుళ్ళు మొదలవుతూ ఉంటాయి. తింటే చాలు బయటకు వచ్చేస్తూ ఉంటుంది, మింగితే చాలు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఏమండి ఈ 8 నెలలు అవుతుంది. ఇంకా 9వ నెల వచ్చిందంటే ఇంకా మరీ ఎక్కువగా ఓ పక్కన హాస్పిటళ్ళు, డాక్టర్లు ఇవన్నీ కూడా ఇక ఆ పురిటి నొప్పులు మొదలైతే ఉంటుంది పాపం ఆ స్త్రీకి. ఏమండి ప్రసవ వేదన అనేటువంటిది స్త్రీకి మరి యొక్క జన్మ. ప్రసవ వేదన అనేటువంటిది ఆ స్త్రీకి మరి యొక్క జన్మ. 9 మాసాలు మోసి ఎంతో శ్రమించి, ఇంకా కొంతమందికి అయితే ఆ మెడిసిన్లు వాడి హాస్పిటల్లోనే అడ్మిట్ అయిపోయి, కొంతమంది ఆ బెడ్డ మీదే కూర్చోవాలని, బెడ్డ మీదే పడుకోవాలని, కాళ్ళు కూడా కిందకి తెచ్చుకో, ఎంత నరకయాత్ర అనుభవిస్తూ ఉంటారో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మా అమ్మగారి గురించి చెప్తూ ఉంటారు. ఏమండి మా అమ్మ ఆ జీవితంలో బిడ్డలు లేకపోయినప్పుడు 9 నెలలు కూడా మా అన్నయ్య గురించి మా అమ్మగారు ఎక్కడ ఉన్నారట? హాస్పిటల్లోనే ఉండిపోయారట. ఎన్ని నెలలు? 9 నెలలు. ఇది 40 సంవత్సరాల క్రితం మాట. ఏమండి KGHలో. కొంతమంది ఎంత నరకయాతన బిడ్డల కొరకు ఎంత వేదన అనుభవిస్తూ ఉంటారు. ఏమండి తల్లి ఇచ్చేటువంటి ఆ జన్మ అపురూపమైనటువంటిది. నువ్వు ఈ లోకానికి రావడానికి ఒక పుసుకుని ఒక మాట తీరుబారు కన్నావులే. ఏమండి ఏమంటారు? నువ్వు కన్నావులే, చేస్తావులే. ఏమండి చాలా మందికి అన్నారు కదా. కానీ ఆ కనడానికి నేను ఎంతగానో నీ తల్లి ప్రయాసపడింది. నీకు 9 మాసాలు కూడా మోసింది. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే అమ్మ మొట్టమొదటిగా జన్మనిస్తుంది. రెండవదిగా అమ్మ ఆమెతో ఈ బిడ్డలు తీసుకుని పోయి నా కొరకు వారికి పాలిచ్చి పెంచుము, నేను నీకు చేతనిచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా అమ్మ పోషిస్తుంది. మొట్టమొదటిగా అమ్మ జన్మనిస్తుంది, రెండవదిగా అమ్మ పోషిస్తుంది. అండి నీవు పుట్టిన వెంటనే ఏమండి డాక్టర్లు చెప్తారు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైన 24 గంటలు గడవక ముందే నీవు బిడ్డకి పాలు ఇవ్వడము
మంచిది అని. అక్కడి నుంచి ఫీడింగ్ మొదలవుతుంది. ఏమండి, ఈ రోజు వరకు కూడా నీ ఇంట్లో నీ తల్లి నీకు ఆహారము వండి పెడుతూనే ఉంది. అక్కడ స్టార్ట్ అయింది నిన్ను పోషించడం అనేటువంటిది. ఏమండి, అక్కడ స్టార్ట్ అయింది. నువ్వు పుట్టినటువంటి మరో గంటలోనే మరో అరగంటలోనే మొదలయ్యింది నిన్ను పోషించడం అనేటువంటిది. నేటి వరకు కూడా నీ తల్లి ఏం చేస్తుంది? పోషిస్తూనే ఉంటుంది. తన కడుపు మార్చుకొని తనకి తిండి లేకపోయినా, తనకి ఆహారం లేకపోయినా, నీకు మంచి ఆహారము కావాలని. ఏమండి, కొంతమంది ఏం చేస్తారు? అమ్మ నా కొడుకు వస్తాడండి, వాడు ఈ ముక్కలు తినండి, వాడు ఈ ముక్కలు తినండి, వాడు ఈ మెత్తమే తింటాడండి అని చెప్పేసి వాళ్ళ ఆయనలు కూడా పక్కన పెట్టేస్తారు, వాళ్ళ హస్బెండ్లు కూడా పక్కన పెట్టేస్తారు. అమ్మ నా కొడుకు ఇది ఇష్టం. ఏమండి, ఏమనుకుంటారా? నేను ఏమైనా తినేస్తాను. ఏమండి, మా అమ్మ మటుకు కొన్ని స్పెషల్స్ తింటాడు. ఏమండి, ఇప్పుడు కాదండి, భార్య వచ్చిన తర్వాత అమ్మగారు వంటే మర్చిపోయారు అనుకోండి, వేరే విషయం. అయితే అంతకు ముందు ప్రియమైన వాళ్ళు ఏమని పెట్టారా? ఆ అన్నయ్యకి ఏది కావాలో మంచి మెత్తల ముక్కలన్నీ కూడా ఏదైతే ఏం చేస్తారు గిన్నెలో తీసేసేటువంటి పక్కన పెట్టేటువంటిది మాట. ప్రియమైన వాళ్ళు ఏమని పెట్టారు? ఎందుకు ఈ మాటలు తెలియజేస్తాండి? ఇదిగో తనకి లేకపోయినా, తనకి లేకపోయినప్పటికీ కూడా చిన్నప్పుడు నేను ఎరగము కానీ మా నాన్నగారి యొక్క నాన్నగారు శాఖ మహాలక్ష్మి గారి యొక్క వైఫ్ బొల్లి వీరమ్మ గారు. ఆ వీరమ్మ గారు కూడా ఏమండి ఏం చేసేవారంటే, ఈ పెద్ద కొడుకు మా నాన్నగారు అంటే ఇష్టం కదా, ఏమండి ఆ లోపల మొక్కలు పెట్టి పైన ఏం చేసేదట, ఎంతమంది? ఏడుగురు అంటే ఎంత పెద్ద కొండవడం కదా. ఏమంటే వాళ్ళందరిలో కూడా కొడుకు అంటే ఏంటి? ప్రేమ. అంతమంది ఏడుగురు తినాలంటే మనం ఎప్పుడో తెచ్చుకుంటామేమో కేజీ. ఏమంటే వాళ్ళు ఏం చేయాలా? రోజు 2 కేజీలు తెచ్చుకోవాలి కదా. అలాంటిది నిజంగా తల్లి యొక్క ప్రేమ. అయ్యో బిడ్డ తిన్నాడా లేదా? ఎప్పుడైనా బిడ్డ తినకుండా తల్లి ఎప్పుడైనా భోజనం చేస్తుందా అండి? అయ్యో నా బిడ్డలకు ముందు క్యారేజ్ కట్టాలా, నా బిడ్డలకు ముందు ఫ్లాస్క్ ఏం చేస్తుంది? ఆ దాకలోనో ఆ మూపిల్లోనో ఆ కళాయిలోనో వేసుకొని ఊర్చుకొని ఏం చేస్తూ ఉంటుంది? ఆ 4 ముక్కలు వేసుకొని ఉన్నా లేకపోయినా పర్వాలేదులే నా పిల్లలు తినాలా. అమ్మ పోషిస్తుంది. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుంటే, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజు యొక్క నాయను వాడా బిడ్డను ఎంత మాత్రము చంపక దానికి ఇప్పించమని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇద్దరు వేషులు ఉన్నారు. ఎవరైనా బిడ్డలు తల్లుగానే మనం చూడాలి కాబట్టి వారికి 2 బిడ్డలు ఉన్నారు. వారికి ఉంటే 2 కూడా ఒకసారి డెలివరీ అయ్యింది. అయితే ఒక ఆవిడ బిడ్డ చనిపోయింది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఆ అధ్యాయాన్ని. ఒక బిడ్డ చనిపోయింది. ఇప్పుడు ఈ బిడ్డ బ్రతికి ఉంది. పక్కన జాగ్రత్తగా పడుకోబెట్టుకుని ఉంది. ఈ రాత్రికాల సమయంలో ఎవరు లేరు, ఎవరు చూడటం లేదు. ఏం చేసింది? ఈ బిడ్డని, చచ్చిపోయినటువంటి బిడ్డని ఇటువైపు పెట్టింది. ఒక బిడ్డ చనిపోయింది కదా, ఆ బిడ్డని ఇటు పెట్టింది. బతికిన బిడ్డని పెట్టుకొని ఈ బిడ్డ నాదే అంటుంది మాట.
ఈ గొడవ ఎక్కడికి వెళ్ళింది? రాజు గారి దగ్గరికి వెళ్ళింది. చాలా మంది సినిమా డైరెక్టర్లు కాదు, స్టోరీ రైటర్లు కాదు, అంత ఇది కాపీయేనండి. ఏమండి, ఇది కాపీయింగ్లే. ఏమండి, ప్రీమినటువంటి దేవుడు పెట్టారా, ఇది 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 చదవకుండా ఏదీ లేదండి. ఏమండి, ఇది చదవకుండా భూలోకంలో ఏదీ లేదు. అది సినిమాయే కాదు, అది డాక్టర్ వైద్యమే కాదు, అది సైంటిస్టే కాదు, భూగర్భ శాస్త్రవేత్తలే కాదు, ఈ ఏదైనా సరే. ఏమండి, అన్నిటికీ మూలమేది బైబిల్. అయితే ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటే ఇక చివరికి రాజుగారు ఏమన్నారంటే, ఇదిగో ఈ బిడ్డని మధ్యకి నరికేయండి. ఈ బిడ్డని ఏమన్నారు? మధ్యకి నరికేసి ఓ మొక్క ఈవిడికి ఓ మొక్క ఆవిడికి ఇచ్చేయండి, ఈ గోల వదిలిపోతాను. ఇప్పుడు చనిపోయినటువంటి బిడ్డ తాలూకు తల్లి ఏమన్నది? ఓకే సరే, దీనికి నేను అగ్రీ అన్నది. కానీ జన్మనిచ్చినటువంటి తల్లి అన్నది ఏమండి? ఏమన్నది? ఇదిగో అక్కడ మనం చూస్తున్నాం, ఏమంటున్నాం? అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై. అబ్బా, ఎంత చక్కని మాట అండి. బతికి ఉన్నటువంటి తల్లి పేగులు తరుగుపోయినదే. పేగులు తరుక్కుపోతున్నాయంట. ఎందుకు? తన బిడ్డ ఒంటి మీద కత్తి పడతా ఉన్నది అనేటువంటి విషయాన్ని విని. బిడ్డకి ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, ఒక చిన్న బలహీనత వచ్చింది అనుకోండి, చిన్న అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో భర్త కాస్త ఆలస్యం చేసినా, ఏమయ్యా అడుగుకోవాలేదయ్యా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు, వాడికి అనారోగ్యం ఉంది, వాడి కాలుకి గాయమైంది, నీ ఒంటి మీద ఏదైనా భయంకరమైనటువంటి ముట్టుకోలేనటువంటి కురుపో ఏదో వచ్చింది అనుకోండి, ఏమండి ఆ కురుపుని తాకి చిరిపి ఆ చీమిని తీసి తుడిచేటువంటిది ఎవరు? భార్యలు ఉండొచ్చు కాక, కానీ మొదటగా వచ్చేటువంటిది ఎవరు? నీ తల్లేనండి. బిడ్డ ఒంటి మీద గాయము తగులుతుంది అనేటువంటి విషయం వినగానే ఏమైపోయింది? గుండె తరుక్కుపోయింది, పేగులు తరుక్కుపోయాయి. ఎంత గొప్ప మనస్సు అండి తల్లిది. ఒక ఇంట్లో కొత్తగా పెళ్ళైనటువంటి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుకి చక్కనటువంటి తల్లి ఉన్నది, చక్కనైనటువంటి భార్య ఉన్నది. చక్కనైనటువంటి తల్లి, చక్కనైనటువంటి భార్య. ఇప్పుడు తల్లి ఎక్కువగా ప్రేమిస్తుంది, భార్య కూడా ఎక్కువగానే ప్రేమిస్తూ ఉంది. తల్లి ఎక్కువగానే ప్రేమిస్తూ ఉంది, భార్య కూడా ఎక్కువగానే ప్రేమిస్తూ ఉంది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, తల్లితో అంటున్నాడంట, మామ ఐ లవ్ యూ అంటున్నాడంట. భార్యతోనే అంటున్నాడంట, ఐ లవ్ యూ డియర్ అంటున్నాడంట. ఇద్దరితో కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు కొన్ని దినాలు గడిచిన తర్వాత ఈ భార్య వచ్చి అడిగిందంట, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. నువ్వు నిజంగా నన్ను ఇష్టపడావా? ఇష్టపడుతున్నాను. నువ్వు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావు? ఎంతగా ప్రేమిస్తున్నాను అన్నాడంట. అయితే ఆవిడ అన్నదంట, ఈ ఇంట్లో ఎవరో ఒకరే ఉండాలా, ఇంట్లో ఎవరో ఒకరే ఉండాలా. ఉంటే మీ అమ్మాయినా ఉండాలా, లేకపోతే నేనైనా ఉండాలా. ఎవరికి కావాలో తెలుసుకోవాలన్నదంట. అయిపోయింది. అమ్మగారు బాంబే చెప్పారు. ఈ అయ్యగారి పని ఏంటి?
సిలువే. ఏమండి, ఇటో చెయ్య కదా. ఈయన పరిస్థితి ఏం చేయాలి? ఒక పక్కన అమ్మంటే చాలా ప్రేమ, భార్య అంటే చాలా ప్రేమ. ఇక రాత్రి వెళ్ళాడంట మెల్లిగా. అమ్మ పడుకొని ఉంటే అమ్మ మంచం దగ్గరికి వెళ్ళాడట. అమ్మ మంచం దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇదిగో అది ఇలాగ అంటుంది, ఇద్దరు ఉంటే గొడవలు అయిపోతున్నాయి, ఎవరో ఒకరే ఉండాలంటుంది, మరి ఏం చేయమంటావమ్మా అంటే, నాన్న మీ ఇద్దరు క్షేమంగానే ఉండాలి, నీ ఇష్టం, ఏం చేస్తావో, నన్ను తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసేస్తావా, నన్ను తీసుకెళ్ళి మరో విధంగా ఎక్కడైనా వదిలిపెట్టేస్తావా, లేదా బంధువుల ఇంటి దగ్గర పెడతావా, ఏం చేస్తావో అంతా నీ ఇష్టమే నాన్న అన్నాడంట. సరేనమ్మా, నువ్వు ఉదయాన్నే లేచి బట్టలు సర్దుకో. ఉదయాన్నే లేచిపోయారు. 4 గంటలకు లేచిపోయారంట. 4 గంటలకు లేచిపోయిన తర్వాత ఇదిగో ఆ బ్యాగులు తీసాడు, అటక మీద నుంచి బ్యాగులు తీసాడు. ఆ బ్యాగుల్లో అమ్మటాలుగా చీరలన్నీ సర్దుతూ ఉంటున్నాడు, అన్నీ కూడా సర్దేస్తూ ఉంటున్నాడు. ఈమె మాట్లాడలేదు. ఆనాడు ఇస్సాకు ఎలాగ మాట్లాడలేదో ఈవిడ కూడా మాట్లాడలేదు. నాన్నవారు లేకపోయినా కొడుకు ఆస్తిగా బతికినటువంటి ఈమె ఇప్పుడు కొడుకు యొక్క క్షేమం కోసము ఈమె బయలుదేరుతూ ఉంది. బయలుదేరుతూ అన్ని సర్దుకొని ఇక ప్రయాణము మొదలు పెడుతున్నారు. బాబు ఆఖరిసారి ఒకసారి ఇల్లు చూసుకుంటాను రా. సరే అమ్మా, నేను వెళ్తున్నానమ్మా, నా కొడుకుని బాగా చూసుకుంటండి అని చెప్పేసి కోడలు చెప్పి ఇక బయలుదేరుతున్నారంట. ఇక ప్రయాణం మొదలైంది. వీరు కొనసాగుతూ ఉంటున్నారు, ముందుకు వెళుతూ ఉంటున్నారు. ఒక అరణ్యంలో నుండి వెళుతూ ఉంటున్నారు, ఒక కీకారణ్యంలోనికి వెళుతూ ఉన్నారు. దట్టమైనటువంటి అడవి వచ్చింది, దట్టమైనటువంటి చెట్లు, అరణ్యం అంతా కూడా చెట్లతోనూ పొదలతోనూ నిండిపోయి ఉన్నది. ఒక పెద్ద చెట్టు వచ్చింది. ఆ చెట్టు కిందకి వెళ్ళిన తర్వాత, ఆ చెట్టు కింద వెళ్ళి కూర్చున్న తర్వాత సడన్ గా కొడుకు అన్నాడంట, అమ్మా నేను ఇల్లు వస్తాను అన్నాడంట. అమ్మా నేను ఇల్లు వస్తాను, నువ్వు ఈ చెట్టు దగ్గరే ఉండిపో. అటు ఓల్డేజ్ హోమ్లోకి తీసుకెళ్ళలేదు, అటు వేరే ప్రాంతానికి తీసుకెళ్ళలేదు, ఎక్కడికి తీసుకెళ్ళలేదు. కానీ అమ్మా ఈ చెట్టు దగ్గరే నువ్వు ఉండిపో అని చెప్పి, సరే బాబు అన్నాడు తల్లి. ఈ కొడుకు మెల్లిగా వెళ్ళిపోయాడు. 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచాయి, 1 వారం రోజులు గడిచింది. తల్లికి రొట్టె ముక్క ఇచ్చిన వాళ్ళు కూడా లేరు, ఆహారం ఇచ్చినటువంటి వారు లేరు, ఆదరించేటువంటి వారు లేరు, కన్నీరు తుడిచేటువంటి వారు లేరు. ఎండకి ఎండుతుంది, వానకు తడుస్తూ ఉంది, చలికి వణికిపోతూ ఉంటున్నది. ఆ చెట్టు కిందే ఉండిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. చుట్టూ భయంకరమైనటువంటి అరణ్యము, చుట్టూ భయంకరమైనటువంటి కీకారణ్యము, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఈ బిడ్డ ఇప్పుడు వెళ్ళిపోయాడు తన భార్య దగ్గరికి. కానీ వాడి మనసులో తొలిచేస్తూ ఉంది, అయ్యో నీకు జన్మనిచ్చినటువంటి నీ తల్లి, నీకు గోరుముద్దలు తినిపించినటువంటి నీ తల్లి,
నీకు గాయము కలిగితే నీ కట్టు కట్టినటువంటి నీ తల్లి, తలనొప్పి వస్తే కొట్టుకెళ్ళి అమృతాంజనం తెచ్చి రాసినటువంటి నీ తల్లి, అలాడిపోయినటువంటి నీ తల్లి, నీవు ఇప్పుడు భోజనం చేస్తున్నావు, ప్లేట్ నిండా పెట్టుకొని తింటున్నావు, నీ తల్లి అక్కడ అరణ్యంలో నీ వదిలిపెట్టేసి వచ్చేస్తావు. నీ తల్లిని నీవు అక్కడ విడిచిపెట్టేసి వచ్చేస్తావు. అయ్యో ఎంత భయంకరం, ఎంత భయంకరం. వారం రోజులు గడిచిపోయిందంట, 10 రోజులు గడిచిపోయింది, 10 రోజులు గడిచిపోయింది. ఇక తల్లికి ఆహారం లేక చూపు మందగించిందంట, చూపు మందగించింది, కళ్ళు కనబడటం లేదు. ఇక ఈ కొడుకు 10 రోజులు పోయిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళాడంట. అదిగో ఎలాగుందో నా తల్లి, మనసు తొలుగు చేస్తూ ఉంది, మనసు సంఘర్షణ మొదలైంది. ఎంత ప్రేమగా చూసినటువంటి తల్లిని నిర్దాక్షిణ్యంగా వదిలిపెడతామనేటువంటి ఆలోచన బయలుదేరింది. ఈ అరణ్యంలోనికి మళ్ళా కొడుకు వెళ్ళాడంట. ఈ అరణ్యంలోనికి కొడుకు మళ్ళా వెళ్ళి ఎలాగుంది నా తల్లి అని చూడడానికి వెళ్ళాడంట. చూసినప్పటికీ ఆ తల్లి అలాగే కూర్చుని ఉందంట. ఆ తల్లి అలాగే కూర్చుని ఉందంట. అయితే ఈ కొడుకు దగ్గరికి వెళ్ళి అక్కడ మీద చెయ్యేసినప్పుడు ఆమె కళ్ళు సరిగ్గా కనబడటం లేదు. ఆ వచ్చింది తన కొడుకే అని గుర్తుపట్టలేకపోయిందంట. ఎవరు బాబు అని అడిగిందంట. ఇది కొడుకు కాదు అని చెప్పేసి, ఒకవేళ నా కొడుకు ఇలా నిర్దాక్ష్యంగా వదిలిపెట్టేసాడు అని చెప్పేసి చెప్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో, ఏంటమ్మా నువ్వు ఎక్కడున్నావు అని ఎవరో ఒక బాటసారి అడిగినట్టుగా అడుగుతున్నాడంట. నీకు ఇక్కడ జంతువులు ఉన్నాయి, నీకు ఇక్కడ ఆ తీకారణ్యము అడవిలో ఉంటున్నావు, నీకు ఆహారం లేదా, నీకు భయం అయిట్లేదా, ఎవరు నీకు ఇక్కడ వదిలిపెట్టేశారు అని అడిగితే, లేదు బాబు నేను దారి తప్పి ఇలాగ వచ్చేసాను అని చెప్పింది తప్ప కొడుకు ఇలాగ అన్యాయం చేస్తాడు అనేటువంటి మాటను చెప్పలేదంట. సరే నేను మళ్ళా వెళ్ళిపోతున్నాను, మళ్ళా వెనక్కి వెళుతూ ఉంటున్నాను, మరి నువ్వు నాతో వస్తావా అంటే, నేను ఇంకా రాలేను బాబు, నాలో సత్తువు లేదు, నేను కొద్ది క్షణాల్లో నేను చనిపోతాను నేను. అయితే నువ్వు ఒకవేళ మళ్ళా తిరిగి నీ ఊర్లోకి కానీ వెళ్తే, బాబు చాలా మంది చెప్పారు ఇది పెద్ద కీకారణ్యం అంట, ఇక్కడ క్రూర మృగాలు ఉంటాయంట, భయంకరమైనటువంటి తోడేళ్ళు ఉంటాయంట, భయంకరమైనటువంటి విషసర్పాలు ఉంటాయంట. ఈ అరణ్యంలో నుంచి నా కొడుకు తిరిగి ఇంటికి చేరాడో లేదో, నా కొడుకు ఇంటికి క్షేమముగా వెళ్ళాడో లేదో, నా కొడుకు నిజముగా ఇంటికి చేరాడో లేదో కాస్త సమాచారం కనుక్కో బాబు అన్నదంట తల్లి. అలాగు అని ఆమె తన యొక్క ప్రాణాన్ని వదిలేసిందట. ఇప్పుడు ఆ కొడుకు అమ్మా వచ్చింది నేనే, లబోదిబోమని కొట్టుకుంటూ ఉన్నాడు, లబోదిబోమని ఏడుస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు ఆ తల్లిని భుజం మీద వేసుకుని ఆ శవమును పట్టుకొని వెళ్ళి ఆ ఊరికి ఆ భుజం మీద వేసుకొని వెళ్ళిపోయాడంట. ఏమండి, చనిపోయిన తర్వాత పాలరాతి సమాధులు కట్టడం కాదు, చనిపోయిన తర్వాత పెద్ద భారీ అన్నసంతర్పణలు చేయడము కాదు, చనిపోయిన తర్వాత పెద్ద పెద్ద జ్ఞాపకార్థ గుళికలు పెట్టడము కాదు, చనిపోయిన తర్వాత వస్త్రాలు పంచడము కాదు, బతికి ఉండగా నీ తల్లి యొక్క క్షేమాన్ని నీవు పట్టించుకోవాలి. నీ తల్లి లేకపోతే నువ్వు లేవు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు అనేటువంటి విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలా. ఇక్కడ చూడండి ఎంత చక్కనైనటువంటి మాటని మనం చూస్తున్నామో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా.
ఈ యొక్క మా 26వ వచనం చెప్తుంది, బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై. పేగులు తరుగుకొని పోయిందంట. ఈరోజు తల్లి యొక్క ప్రేమని మర్చిపోతున్నావేమో. ఆ తల్లి ప్రేమలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ కూడా కనబడుతూ ఉంది. ఆయనను దూషించినా ద్వేషించినా ఆయన నీ కొరకు సమస్తములు కూడా భరించి సహించి ఆయన ప్రాణాన్నే నీ కొరకు పెట్టి ఒక తల్లి కన్నా ఎక్కువగా ఆయన నేను ప్రేమిస్తూ ఉంటున్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో అమ్మా అమ్మ జన్మనిస్తుంది, అమ్మ పోషిస్తుంది, అమ్మ తన బిడ్డను ప్రాణంతో సమానంగా ప్రేమిస్తుంది. 4వదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదివినట్లయితే, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము, నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠములకు హారములనయ్యుండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమ్మ జ్ఞానమైనటువంటి విషయాలు బోధిస్తుంది. ఏమండి, నిజంగా సంఘంలో చాలా మంది తల్లులు ఉంటారు. బాబు అరే నువ్వు ఈరోజు ఎలాగైనా సరే వెళ్ళు, ఎక్కడికి? సండే స్కూల్కి వెళ్ళు. అరే బాబు నువ్వు ఈ దినాన్ని యవన సమాజానికి వెళ్ళు. ఒరే ఈరోజు నీ ఆటలు, నీ కాలేజు, నీ స్టడీస్, లేకపోతే నీ ప్రైవేటు, నీ ట్యూషను ఇవన్నీ పక్కన పెట్టు. మొట్టమొదటిగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? దేవుని మందిరానికి వెళ్ళు, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని గణపరుచు అని చెప్పి, నిజంగా ఎవరైతే భార్య దినములందే సృష్టికర్తను స్మరణకు తీసుకొని వచ్చి బిడ్డలను దైవికంగా నడిపిస్తున్నారో నిజంగా వారు ఒలివ మొక్కల వారు ఎదుగుతారండి. అలాగ నడిపించలేనటువంటి తల్లులు ఈ దినాల్లో చాలా మంది బాధపడుతున్నారు. దానికి కారణము ఒకంత నీ పొరపాటు కూడా. వారు ఎక్కడికి వెళ్తున్నారో పట్టించుకోలే, వారు ఏం చేస్తున్నారో పట్టించుకోలే, వారు ఏం చూస్తున్నారో నువ్వు పట్టించుకోలే. నీవు నీ బ్యాగులు నువ్వు చెక్ చేయాలా. వారు సెల్ ఫోన్లు చూస్తుంటే ఏం చూస్తున్నారో నువ్వు వెళ్ళి నువ్వు టెస్ట్ చేయాలా. వారి పుస్తకాలని నువ్వు కనీసం వారానికి ఒకసారి నువ్వు నెతకాల, వారి నోట్స్లు నువ్వు నెతకాల, వారి విషయంలో నీవు శ్రద్ధ తీసుకోవాలా. గాలికి వదిలినట్టుగా నీవు వదిలిపెట్టేసావు. ఏమండి, వారి గురించి శ్రద్ధ లేదు. వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఫస్ట్ షో సినిమాకి వెళ్తుంటే ఎలా అన్నావు, సెకండ్ షోకి వెళ్తుంటే ఎలా అన్నావు. ఇప్పుడు ఉదయాన్నే పలుతోముకోకుండా ఓ షో మొదలైపోయింది. ఏమండి, ఆ షో కూడా వెళ్ళిపోతుంటే ఆ పోరా అంటున్నావు. నువ్వు ఏ విషయాలు బోధిస్తున్నావు నీ బిడ్డలకి? జ్ఞానమైనటువంటి విషయాలు బోధిస్తున్నావా? అమ్మ తల్లి కాస్త లిప్టిక్ పెట్టుకోమ్మా, లిప్టిక్ నేర్పించేటువంటి తల్లులు ఉండాలి దినాల్లో. అమ్మ చిరిగిపోయినటువంటి ప్యాంట్లు వేసుకుంటే కాబట్టి స్టైల్ అమ్మా వేసుకోమ్మా, పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటాను వేసుకోమ్మా. ఏమండి, తల్లులుగా ఏమి నేర్పిస్తున్నారు పిల్లలకి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీవు జ్ఞానోపదేశము చేయాలి నీ బిడ్డలకి. తల్లి ఒక్కొక్కసారి చెప్తుంది, బాబు రారా గుడికి, బాబు వినరా వాక్యాన్ని, బాబు వెళ్ళరా దేవుని సన్నిధికి. ఎంతమంది ఆ విధముగా తాపత్రయపడతారో పరిశుద్ధ గ్రంథంలో చార్లెస్ స్పర్జన్ గారు అయితేనేమి, జాన్ వెస్లీ గారు, ఈ ఇప్పుడు ఉన్నటువంటి జాన్ వెస్లీ గారు కాదు, చరిత్రలో ఉన్నటువంటి జాన్ వెస్లీ గారు అయితేనేమి, గొప్ప 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 మిషనరీలందరూ, సేవకులందరూ కూడా తల్లి యొక్క ప్రార్థన, తల్లి యొక్క జ్ఞానోపదేశము ద్వారానే వారు ఉన్నతమైనటువంటి స్థలములలో వారు ఎదిగి ఉన్నారు. నీ తల్లి జ్ఞానోపదేశం, బాబు ఇంటి దగ్గర ఏమంటావు, పదరా మందిరానికి అని చెప్తే నీవు ఆ మాట నువ్వు వినాలా?
వింటే ఆశీర్వదించబడతాం. 4వ విషయాన్ని 5వ విషయాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం చూస్తే, మత్తయి సువార్త యెరూషలేమా ప్రవక్తలను చంపుచు ఉండుగానా, కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎలాగూ చేర్చుకోవడం చాలమ్మా. ప్రియమైన దేవుని బిడ్డగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మాట్లాడుతుంది యెరూషలేము గురించి అయినా ఇక్కడ మనం చూడాలి, ఒక మాట పిలుస్తున్నాడు, కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఏ విధముగా కప్పి దాస్తుందో అలాగే నేను మిమ్మల్ని కూడా కాపాడుతూ ఉంటున్నాను అంటున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, అమ్మ కాపాడుతుందండి, అమ్మ కాపాడుతుంది. బిడ్డ మీద ఒక్క ఏగవాలితో ఒప్పుకోదు. ఏమంటే పక్కింట్లో ఎవరైనా గొడవ వచ్చేదనుకోండి, స్కూల్లో ఏమైనా గొడవలు అయ్యాయనుకోండి, ఏమంటుంది, నా కొడుకుని మీరే పాడు చేస్తున్నారంటది. ఏమంటది, నా కొడుకుని మీ పిల్లలే పాడు చేస్తున్నారంటది. అంతేగాని కొడుకు తప్పు ఒప్పుకోదు. ఒక్క మాట కానీ, ఒక్క నింద కానీ, ఒక దెబ్బ కానీ పడితే ఏమండి నిజంగా తల్లి కోడి ఎలాగైతే ఎవరైనా చిన్నపిల్లలు చిన్న కోడి పిల్లలు ముట్టుకుంటే ఎక్కడ లేని రోషం వచ్చేస్తుందండి ఆ తల్లి కోడి దగ్గర. ఎప్పుడైనా ముట్టుకున్నారా? ముట్టుకొని చూడండి. ఏమండి ఇలాగా దాని విశ్వరూపం చూపిస్తూ ఉంటుంది. ఒక గెట్టగానికి ఆ హైట్ ఎగిరిందంటే దాని విశ్వరూపం చూపిస్తుంది. మొత్తం ఇలాగా సింహంలాగా చూలు ఇలా వచ్చేస్తూ ఉంటుంది. దానికి తన బిడ్డలని కాపాడుకుంటుంటుంది. తల్లి తన బిడ్డలని కాపాడుకుంటుందండి, కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. టైం అవుతుంది, ముందుకు వెళ్ళిపోదాం. తర్వాత యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే అమ్మ ఆదరిస్తుంది. ఏమండి నీకు దుఃఖం కలిగితే, వేదన కలిగితే ఇదిగో నీ తల్లి నేను ఏం చేస్తుంది, ఆదరిస్తుంది. నాన్న ఏడవక, నాన్న ఊరుకో, ఏమండి బుజ్జగిస్తుంది. ఏమండి ఆ క్షణమే అమ్మ కోపము, ఆ ఒక రోజే అమ్మ కోపము, ఒక గంటే అమ్మ కోపము, మళ్ళా మరుసటి రోజు నువ్వు తినలేదు అనుకో, అరే నారా తినరా, అలా కూర్చుంటావేంటి. ఏమండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అదే విధముగా చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అమ్మా ఆమె వేదన పడును. జ్ఞాపకం చేస్తే బిడ్డల యొక్క క్షేమము కొరకు కన్నప్పుడు ఎలాగా ప్రసవ వేదన పడుతుంది, కానీ కొంతమంది స్త్రీలు ప్రసవ వేదన పడుతూనే ఉంటారు. కొంతమంది రోదన చేసేటువంటి స్త్రీలు దేవుని సన్నిధికి వచ్చి రోదన చేస్తూ ఉంటారు. అయ్యా నా బిడ్డల మనసులో మార్చండి, నా బిడ్డలు రక్షణ ఇవ్వండి, నా బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి, నా బిడ్డలకు వివాహాలు దయచేయండి, రోదన చేస్తూ ఉంటారు. ఆ బిడ్డలకు ఉన్నతమైనటువంటి స్థితి రాగానే వీరు కాచినటువంటి కన్నీరు, వీరున్నటువంటి ఉపవాసాలు, ఈ ప్రార్థనలు, ఈ ప్రయాస, ఇదంతా కూడా ఏమవుతుందంటే అదంతా కూడా మర్చిపోతూ ఉంటారు. దేవుని బిడ్డగా ఇన్ని రకాలుగా చూడండి, అమ్మ జన్మనిస్తుంది, అమ్మ పోషిస్తుంది, అమ్మ తన బిడ్డను ప్రాణంతో సమానంగా ప్రేమిస్తుంది, అమ్మ జ్ఞాన విషయాలు బోధిస్తుంది, అమ్మ కాపాడుకుంటుంది, అమ్మ ఆదరిస్తుంది, అమ్మ వేదన పడుతుంది. ఏమంటే ఈ కార్యాలన్నీ కూడా నీ కొరకు చేసేటువంటిది ఎవరో తెలుసా? నీ తల్లి. చివరికి ఒక వాక్యాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూసినట్లయితే, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం.
తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి మాటను వినకుండా ఒకవేళ తల్లిని నీవు తరిమేస్తున్నావు అనుకో, కొంతమంది మరి చేతులు ఎలా వస్తుంటారు కానీ తల్లి మీద కూడా చేయి చేసుకుంటారు. ఏమండి, తల్లిని బండబూతులు మాట్లాడతారు. జాగ్రత్త, అది నీ జీవితంలో శాపాన్ని తీసుకొస్తుంది. అది నీ జీవితంలో మేలు తీసుకుని రాదు. తల్లిని నీవు ఎప్పుడు దుర్భాష ఆడద్దు, తల్లి మీద నీవు చేయి చేసుకోవద్దు. ఎందుకంటే వారి పక్షముగా జీవము గలటువంటి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. తల్లిని తరిమి వేయువాడు ఏం పొందుతాడంట? అవమానమును పొందుతాడు, అపకీర్తి కలుగుతుంది. వాడికి ఉన్నటువంటి పేరంతా నాశనం అయిపోతాయి, ఆశీర్వాదాలన్నీ నాశనం అయిపోతాయి. ఏమంటే ఏం పిల్లరా, ఒకవేళ నీ ఇంట్లో నీ తల్లి విషయంలో నీ ప్రవర్తన ఎలా ఉంది ఒకసారి పరిశీలన చేసుకొని నీ తల్లిని నువ్వు ప్రేమించు, నీ తల్లిని నువ్వు ఆదరించు. ఆశీర్వాదం ఊరకనే పోదు. నీ ఇంట్లో నీ తల్లి ఉన్నది అంటే అది గొప్ప దీవెన. ఆ రీతిగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయును గాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినును గాక. ఆమేన్. సృష్టి పిత సర్వోన్నత సమర్పిస్తున్న సర్వస్వం అనేటువంటి పాటలో సహోదరి మేరీగా నడిపిస్తూ ఉంటుండగా కానుకలను సేకరించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి లోవరాజు గారు, అదేవిధంగా కృపమ్మ గారు కానుకలు సేకరించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మరి రాహేలు, జాకబ్ రాహేల్ గారు కూడా దయచేసి మేడ మీద నుంచి కిందకి రావాలని కానుకలు పట్టేటువంటి వారికి మనం చేస్తున్నాం.
ప్రార్థన చేసుకుందాము అండి. ఇదే సమయంలో ఎవరికి విధమైనటువంటి ప్రార్థన వస్తున్నప్పటికీ కూడా విరుణ స్థలాల్లో లేచి నిలబడి, ప్రభా ఇది నా సమస్య అని ప్రభు సన్నిధిలో విశ్వాసంతో లేచి నిలబడాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. బలంకి అరుణ గారు గొంతురంతో బాధపడుతున్నారు. వీటి గురించి ప్రార్థన జ్ఞాపకం చేసుకునండి. అన్నమ్మ గారు మరి కడుపు నొప్పితో బాధపడుతున్నారు. డి పార్వతి గారు కడుపు నొప్పితో బాధపడుతున్నారు. అదేవిధంగా బాబురావు గారు, పోలవరం బాబురావు గారు అనారోగ్యంతో ఉంటున్నారు. వీళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా బలహీనటువంటి బిడ్డలు సంఘంలో ఉన్నారు. వారందరినీ కూడా మరి ప్రతి గురువారము ప్రార్థనలోను, శుక్రవారము ప్రార్థనలోను బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు విడుదల దయచేస్తూ ఉన్నాడు. ప్రభు కార్యాలు జరుగుతున్నాయి. అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి ప్రభా నాయన ఇదిగో తండ్రి లోకములో ప్రభా ఒక స్త్రీని పుట్టించున్నావు. ఆ స్త్రీని ప్రభా ఇదిగో తండ్రి నాయన భార్యగా, ఆ భార్య తర్వాత నాయన తల్లిగా నీవే మార్చి తండ్రి ప్రభా ఆ తల్లిగా ఉన్నతమైనటువంటి విధులను తను నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలను ప్రభా నాయన తల్లిగా నీవు చూపించి ఉన్నావు తండ్రి. తండ్రి నాయన తల్లి యొక్క ఉపదేశం వినినటువంటి కుమారులు తండ్రి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంటారని నీ వాక్యము ద్వారా మాకు సెలవిచ్చున్నాం. అమ్మలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ప్రభువా నాయన మేము గుర్తించడానికి మీరు సహాయం చేస్తారు. నీకు వందనాలు. ఇంకను ఏ కుమారుడైతే ఏ కుమార్తె అయితే నాయన ప్రభువా అయ్యా తండ్రి నాయన ధనమును అడ్డుగా పెట్టుకుని తల్లిని ద్వేషిస్తూ ఉంటున్నారో, తండ్రిని ద్వేషిస్తూ ఉంటున్నారో, అటువంటి బిడ్డలకు నాయన కనువిప్పు కలుగు చేసి అయ్యా తల్లిని ఆదరించుటకు సహాయం దయచేయండి. తల్లి యొక్క క్షేమాన్ని వెతుకుటకు సహాయం దయచేయండి. అయ్యా తండ్రి నాయన తల్లిని ప్రభా తల్లి ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేందుకు సహాయం దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. విన్నటువంటి వాక్యమునైనా ఓరకనే పోకుండా తండ్రి ప్రభా ప్రతి ఒక్క హృదయంలో ప్రభా నాయన క్షణము పుట్టించుటకు నాయన ప్రభా కార్యరూపము దాల్చుటకు సహాయం దయచేయండి. అయ్యా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా సంఘంలో ఎవరైతే తల్లులుగా ఉంటున్నారో, ఎవరైతే తల్లులు కాబోతూ ఉంటున్నారో వారందరూ బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి తల్లిని దీవించండి, ప్రతి తల్లిని దీవెనకరంగా మీరు ఉంచండి. నాయన కుమారులు సంతోషముగా తల్లిగా ప్రతి బిడ్డను మీరు ఉంచండి తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. పేర్లు చదివి ఉన్నాం నాయన. అయ్యా అనేక మంది బిడ్డలను ప్రభు నాయన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నిత్యము తండ్రి నాయన. వీళ్ళందరినీ ప్రభు నాయన మీ గాయపడిన హస్తంతో మీరు ముట్టి స్వస్థపరిచి మీరు విడుదల ఇచ్చేయండి నాయన. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు నాయన ప్రభు సాతాను గరిబిలి ఏదైతే ఉంటున్నదో నాయన వాటన్నిటి నుండి ప్రభు నాయన మీరే మీ దైవటువంటి హస్తంతో విడిపించి నడిపించాలని మనం చేసుకుంటున్నాం. అయ్యా తండ్రి నాయన నీ సన్నిధిలో కుప్పలు విప్పి అర్పించినటువంటి ప్రతి బిడ్డను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి ప్రభు నాయన తండ్రి వారి వ్యాపారాలను, వారి ఉద్యోగాలను ప్రభు దీవెనకరముగా మీరు ఉంచండి, ఆశీర్వాదకరముగా మీరు ఉంచండి తండ్రి నాయన. అయ్యా నీ సేవార్థమై కానుకలు వాడబడుటకు సహాయము దయచేయాలని మనం చేసుకుంటున్నాం. యేసయ్యా మీకే స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయ్యా తండ్రి నాయన ఇదిగో తండ్రి వేణుగోపాల్ గారి యొక్క తండ్రి నాయన బంధువులు నాయన రాజ్ కుమార్ గారు తండ్రి నాయన ప్రభువాన్ని ఏదో నిద్రించి ఉంటుండగా నాయన అయా కుటుంబానికి మీరు ఆదరణ దయచేయండి నాయన, ఓదార్పు దయచేయండి తండ్రి ప్రభు నాయన. అయా మీకు స్తోత్రాలు, వందనాలు. అయా ఈ పరిచయంలో సహకరించిన నీ ప్రియబిడ్డలను వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించాలని అయా సమస్త మహిమా ఘనత ప్రభావం నీ నామానికి ఆరోపించుకుంటూ క్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుతూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో నామకరణ కార్యక్రమం ఉంటున్నది. దయచేసి ముందుకు రావాలని మనం చేస్తూ ఉంటున్నాం. ప్రియ తల్లి గారు, పరిచారకురాలు కుమారమ్మ గారు, వారి యొక్క కుమారుడు కె దేవకుమార్ అలాగే పుష్పలత వీళ్ళను దేవుడు దీవించి ఆశీర్వదించి దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థనకు ఆయన చెవియొగ్గి
కుమారమ్మ గారి యొక్క విశ్వాస జీవితాన్ని ఆయన పరిగణలోనికి తీసుకుని చక్కని కుమారుణ్ణి దేవుడు దయచేసి ఉన్నాడు. మరి ఆ బిడ్డకు ఇది నాని నామకరణం కార్యక్రమము మనము జరిగిందా? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా వారి ప్రియ తల్లి గారు కుమారమ్మ గారిని సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఆమె ఉంటే మరి ఎంతగా సంతోషించి ఆనందించుండేటువంటి వారో, ఆయనను మనకున్నటువంటి నిరీక్షణ బట్టి పరలోకము నుండి ఆమె చూస్తున్నారనేటువంటి నిరీక్షణ మనకుంటున్నది. మరి పర్వతములు తొలగినను మెట్టలు తప్పగినను నా కృప నిన్ను విడిచిపోదు అన్నట్టుగా తల్లి విడిచినా తండ్రి విడిచినా విడువని మరువని దేవుడు మరి మన పక్షముగా ఉంటూ ఉన్నాడు. మరి పెరువురు దేవుని సమక్షంలో వారు వివాహం జరిగి ఉన్నది. మరి దేవుని సేవకునిగా మరి మా చేతుల మీదుగా వివాహము జరిగి ఉన్నదాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి చక్కని కుమారుణ్ణి దేవుడు దయచేశాడు. మరి బిడ్డకు దేవుని నామములో నామకరణము చేయాలి. మరి బాధ్యత మరి నా మీద పెట్టారు, మీరే పెట్టండి పాస్టర్ గారు అని చెప్పి వారు నాకు అవకాశం ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డరా, మరి ఈ బిడ్డ కుమారమ్మ గారు తాలూకా స్ఫూర్తిని నింపుకోవాలి. అలాగే మనము పునరుద్ధాన దినాల్లో మనం ఉంటున్నాం. విజయ సంకీర్తనములకు సాదృశ్యముగా యేసయ్య ఉంటున్నారు. కాబట్టి విక్టోరియస్ అంటే విజయ కీర్తనం, దానికి ఇంగ్లీష్లో అర్థము విన్సెంట్ కుమార్. ఏమండి, కుమారమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ కుమార్ అనేటువంటి మాటను కలుపుతూ విన్సెంట్ కుమార్. ఏం పేరండి? విన్సెంట్ కుమార్. ఏం పేరండి? ఏం పేరండి? విన్సీ అని కూడా ముందుగా పిలుచుకోవచ్చు. రైట్, దేవునికి మహిమ. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు అయ్యా తండ్రి. నాయన నీవు తండ్రి నాయన ఇదిగో ప్రియ సహోదరుడు దేవకుమారును పుష్పులతను దీవించి ఆశీర్వదించి ఇచ్చినటువంటి ఈ చక్కని కుమారుని బట్టి నీకు వందనాలు అయ్యా తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకుని శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని ఇచ్చారని నీకు వందనాలు. ప్రియ తల్లి కుమారమ్మ గారి యొక్క ఆస్తి దేవ తండ్రి నాయన, ఆ దేవకుమారు మీద ఆశయాన్ని పెట్టుకొని ఆ బిడ్డ కొరకే జీవించి ప్రభా నీ మందిరంలో పరిచర్య చేసి తన జీవితాన్ని ముగించుకొని నీ రాజ్యంలో ఉంటుండగా అయా తల్లి విడిచిన బిడ్డలను విడిచిపెట్టకుండా నీ గొప్ప కార్యములు బిడ్డల జీవితాల్లో మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఇదిగో తండ్రి నాయన, విక్టోరియస్ అనగా విజయ కేంద్రం ఎగురవేసినటువంటి విజయానికి గుర్తుగా విన్సెంట్ అనేటువంటి నామకరణాన్ని చేస్తూ తండ్రి కుమారమ్మ గారు మేము జ్ఞాపకం చేసుకుంటూ విన్సెంట్ కుమార్ అని ప్రభు ఆయన బిడ్డకి నామకరణం చేస్తూ ఉంటుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆ పేరును ప్రభు మీ జీవ గ్రంథంలో కూడా మీరు ముద్రించాలని మనం చూసుకుంటూ బిడ్డ బ్రతుకు దినములన్నీ తండ్రి పరలోకపు తండ్రి అయినటువంటి మీకును ఇహ తల్లిదండ్రులకును సంఘములకును పేరు తెచ్చేటువంటి బిడ్డగా దీవించి ఆశీర్వదించాలని బిడ్డను పెంచడానికి కావలసినటువంటి తండ్రి ఆర్థిక వనరులను ప్రభు నాయన తల్లిదండ్రులకు మీరు సమకూర్చి దీవెనకరమగల ఆశీర్వాదకరమగల తండ్రి ఈ చిన్న కుటుంబము పెద్ద కుటుంబముగా మారుటకు నీ పరిశుద్ధాత్మ శక్తిని సహాయము తోడుగా నడిపించాలని క్రీస్తు ప్రభుల వారి యొక్క మహోన్నతమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుతూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియక దేవుని కృప కాపుదల సన్నిధి సహాయము ఇదిగో నామకరణము గావింపబడినటువంటి విన్సెంట్ కుమార్కును
వారి తల్లిదండ్రులకును కుటుంబం అంతటికి ఇదిగో సదాకాలము తోడేది నడిపించును గాక. ఆమేన్. ఏం పేరండి? ఇంకొకసారి, ఇంకా ఒకసారి. దేవుడు బిడ్డను దీవించు. మరి అమ్మగారిని సత్కరించాలి అని చెప్పేసి ఆ స్త్రీల సమాజం వారు ఆశపడ్డారు. అలాగే నేను కూడా ఆశపడి ఉన్నాం. ఈరోజు మదర్స్ డే కాబట్టి దయచేసి ఒకసారి అమ్మగారి ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నాం. అమ్మగారు ముందుకు రండి, రండి, తొందరగా టైం అవుతుంది. స్త్రీల సమాజం వారు కూడా దీన్ని భారతి గారు రాలేదు అంటే అమ్మా రండి తొందరగా. అమ్మా స్త్రీల సమాజం వారు రండి ఒకసారి ముందుకి. అమ్మా ఒకసారి అంటే మీరే ఏర్పాటు చేయమన్నారు. లక్ష్మి గారు, మరియమ్మ గారు, చిన్ని గారు, శారనమ్మ గారు. నేను పేరు చదవలేని మర్చిపోవచ్చు, వాళ్ళు మర్చిపోయిన మనం తిప్పుకోకండి. ఏ లక్ష్మి గారు, మరి సరస్వతి గారు, లక్ష్మి గారు. మా త్వరగా ఎవరిని పిలవకపోయినా పి లక్ష్మి గారు, బాబు గారు, రైట్. మా కూర్చోండి. రైట్. మరి మన సంఘం అంతటికి మరి ఆత్మీయ తల్లిగా మన అమ్మగారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మరి యొక్క సమయంలో అలాగే మేరీ గారిని కూడా నడిపించడానికి ఏర్పాటు చేస్తాం కదా మమ్మల్ని. రండి, ఇంకెవరుంటే వాళ్ళు రండి అమ్మా. రైట్, ఎవరున్నప్పటికీ రండి. దయచేసి వాళ్ళు మీరని కాదు. మా సాల్వ్ కప్పండి అందరూ కలిసి. అమ్మాయిలు దండ. రైట్. మరి సమయంలో మరి దేవుడు ఇంకను దీర్ఘాయువును క్షేమాన్ని మరి ప్రభు అనుగ్రహించి తన కృపలో వర్ధింపజేసి దేవుడు అమ్మని దీవించాలని మరి నిండా ఆకాంక్షిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. సెలవు తీసుకున్నాను. మరి అలాగనే మరి మా కుటుంబం తరపున కూడా మరి అమ్మగారు చిన్న నియోన్ ఐట్రా
సంఘ ప్రకటనలు మరి 11 గంటలకు మధురవాడలో ఆరాధన యథావిధిగా ప్రారంభమవుతుంది. అలాగనే మరి ఈ దినం నుండి సాయంకాలం 5 గంటలకు కూడా ఆరాధన ప్రారంభం అవుతుంది. ఉదయకాలము ఏ షిఫ్ట్లకు వెళ్తున్న వాళ్ళు, ఉదయకాలము మరి వ్యాపారాలకి చేసుకున్నటువంటి వారికి కూడా అవకాశము ఈరోజు సాయంత్రం నుండి 5 గంటల నుండి 7 గంటల వరకు ఆరాధన ప్రారంభం అవుతుంది. కాబట్టి అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవాలని సంఘమంతటికి కూడా తెలియపరుస్తున్నాను. మంగళవారము స్త్రీల సమాజం యథావిధిగా సాయంకాలం 4 గంటలకు ఉంటుంది. సంఘ ప్రార్థనా దినము గురువారము ఉదయము 10 గంటల నుంచి ఉంటుంది. శుక్రవారం ఉపవాస ప్రార్థనా కూడిక యథావిధిగా సాయంకాలము 5:30 గంటల నుంచి ఉంటుంది. వచ్చే ఆదివారం యథావిధిగా ఒకే ఆరాధన ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఒకే ఆరాధన యథావిధిగా ఉంటుంది. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. అలాగే 11 గంటలకు మధురవాడలో ఆరాధన, వచ్చే ఆదివారం కూడా సాయంకాలము 5 గంటల నుండి 7 గంటల వరకు ఇక్కడ ప్రసాద్ గార్డెన్ చర్చ్లో 2వ ఆరాధన జరుగుతుంది. అదేవిధంగా మరి ప్రతి నెల మరి పేద వారికి ఆహారము ఇవ్వడం, దీనులకు ఆహారం అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఈ బుధవారము మరి ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వారికి ఆహారము పంచేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ముగింపు కీర్తన ఆశీర్వాదముతో నేటి ఆరాధన ముగించుకుందాం. అదేవిధముగా మరి వేణుగోపాల్ వారి యొక్క బంధువులు రాజ్ కుమార్ గారు, మనందరికీ మనకు తెలిసే ఉంటుంది, మన యూసేపు గారు, మరియమ్మ గారు అక్కడ క్రిస్మస్ ఫంక్షన్ చేశారు. చేసినప్పుడు మనము వేదిక మీదకి పిలిచాం. తెల్లబట్టలు వేసుకుని కొద్దిగా పొట్టిగా ఉంటున్నటువంటి ఆయనకి బొకే కూడా అది ఇచ్చి సత్కరించాం ఆ క్రిస్మస్ ఫంక్షన్లో. మరి ఆయన హార్ట్ అటాక్తో మరి ప్రభువును నిద్రించారు. మరి ఆ దయతో వారి కుటుంబం యొక్క ఆదరణ కొరకే మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని మనం తెలుసుకున్నాం. నీలరావు గారు, లక్ష్మి గారు వారి చిన్న కుమారుడు మరి చంద్రశేఖర్కి ఎయిర్టెల్లో ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించాడు. వారి యొక్క ప్రథమ జీతాన్ని కూడా దేవునికి కానుకగా సమర్పించారు. వీడి యొక్క క్షేమం కొరకే మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం.
పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము నేటి ఆరాధనలో చేరి ప్రభుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినటువంటి ప్రియ విశ్వాసులకును చేరినటువంటి ఎల్లరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రభు పేరిట అందరికీ వందనాలు అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.